Welcome to Tally Shankar Academy. Today we discussed about F11 features and F12 configuration. సో మనం ఈరోజు టాలీలో F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్స్ సెట్టింగ్స్ గురించి ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ రోజు నుంచి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఒరిజినల్ క్లాసెస్ అని స్టార్ట్ అయిపోతుందండి. టాలీలో F11 ఫీచర్స్ F12 కాన్ఫిగరేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో నీట్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి ల్యాబ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే కంపెనీ కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి, ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా డెలిషన్ చేయాలి. సో లాస్ట్ క్లాస్లో మనం ఆ యొక్క ల్యాబ్ క్లాస్ డిస్కస్ చేసాము. సో అది నీట్గా మీరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఈరోజు మనం F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏంటి, దానివల్ల యూసెస్ ఏంటి, ఎలా అనేది డిస్కస్ చేద్దాము. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటామండి. సో మీకు నేను ఇక్కడ F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్స్ యొక్క మెయిన్ యూసెస్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకే, సరే అండి. టాలీలో మనకి F11 ఫీచర్స్ కాన్ఫిగరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్ ఇక్కడ చూసారు అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. F11 ఫీచర్స్ యొక్క ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయండి. కొన్ని ఆప్షన్స్ ఇక్కడ యాక్టివేషన్లో ఉన్నాయి, కొన్ని ఆప్షన్స్ ఇక్కడ డీయాక్టివేషన్లో ఉన్నాయి. సో మనకి కొన్ని ఏ ఆప్షన్ యాక్టివేషన్లో పెట్టుకుంటే ఏం చేంజెస్ జరుగుతుంది, ఏ ఆప్షన్లో పెట్టుకుంటే ఏం చేంజెస్ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటిని తెలుసుకోవడం వల్లనే మన టాలీ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతాము. బేసిక్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ ఫిజికల్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి, అదేవిధంగా టాలీలో కూడా బేసిక్ నాలెడ్జ్తో పాటు మనము సెట్టింగ్స్ అనేది ఫీచర్స్ అండ్ కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎలాంటిది అంటే కాన్ఫిగరేషన్ ఫీచర్స్ అనేది మన స్విచ్ బోర్డులో స్విచ్ వేస్తే లైట్ ఎలా ఆన్ అవుతుందో, ఆఫ్ చేస్తే ఎలా ఆఫ్ అవుతుందో, అదేవిధంగా మనం ఇన్పుట్ చేయడానికి కానీ లేదా అవుట్పుట్ చూడడానికి కానీ కొన్ని ఆప్షన్స్ని ఇందులో యాక్టివేట్ చేసుకోవడం వల్ల యాక్టివేట్ అవుతుంది. డీయాక్టివేట్ చేయడం వల్ల ఆప్షన్స్ అనేది మనకి రిమూవ్ అవుతుందండి. సో ఆ ప్రాసెస్ మనం టోటల్గా మోర్ ఆప్షన్స్ని మనం టోటల్ టాలీ కంప్లీట్ అయ్యేటప్పుడు ఈచ్ టాపిక్ని రిలేటెడ్గా ఏ ఆప్షన్స్ ఎస్లో పెట్టుకోవాలి, ఏ ఆప్షన్స్ నో పెట్టుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఈ F11 ఫీచర్స్కి అండ్ F12 కాన్ఫిగరేషన్స్కి మనకు ఒక చిన్న చేంజెస్ ఉందండి. ఆ చేంజెస్ ఏంటి ఎలా అనేది ఒకసారి మనం చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూసారనుకోండి, టోటల్ టాలీ కంట్రోల్ చేసేటటువంటిది ఇక F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్స్ అండి. సో F11 ఫీచర్స్ ఉన్నటువంటి స్పెసిఫిక్ సెట్టింగ్స్ డిటర్మైన్ వైల్ అకౌంటింగ్, ఇన్వెంటరీ, taxation, payroll and other capabilities are available while working with the company. కంపెనీలో మనం వర్క్ చేసేటప్పుడు అకౌంట్ సంబంధించినటువంటి ఫీచర్స్ కావచ్చు, ఇన్వెంటరీ సంబంధించినటువంటిది కావచ్చు, ట్యాక్స్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే పేరోల్ ఎంప్లాయీ బేస్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే అదర్ ఎనీ ఆప్షన్స్ సంబంధించి ఇన్పుట్ ఎంటర్ చేయడానికి కావచ్చు, లేదంటే అవుట్పుట్ మనం చూడడానికి కావచ్చు, ఈ యొక్క ఫీచర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బట్ ఈ యొక్క F11 ఫీచర్స్లో దిస్ ఫీచర్స్ ఆర్ యాక్టివేటెడ్ బట్ డీయాక్టివేటెడ్ ఎఫెక్ట్ యాక్టివేషన్ ఫైల్. అంటే ఏంటి, F11 ఫీచర్స్లో ఏదైనా ఒక ఆప్షన్ మనం ఎస్ పెట్టాము అంటే అది ఓన్లీ ఆ యొక్క యాక్టివేషన్లో ఉన్నటువంటి ఫైల్కి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ మనకి యాక్టివేషన్లో ఉంటుంది. ఆ యాక్టివేషన్లో ఉన్నప్పుడు ఆ ఫైల్లో మనం ఇన్పుట్ అనేది ఎంటర్ చేస్తూ ఉంటాము. ఆ ఇన్పుట్ ఎంటర్ చేసేటప్పుడు మనకి F11 ఫీచర్స్లో మనం ఏదైనా ఆప్షన్ చేంజెస్ చేసాము అంటే దాని ఎఫెక్ట్ అనేది మన యాక్టివేషన్లో ఉన్నటువంటి ఫైల్కి మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ మన టాలీలో లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఉన్నటువంటి రిమైన్ ఫైల్స్కి F11 ఫీచర్స్లో కాన్ఫిగరేషన్ సెట్ చేయడం వల్ల అనదర్ ఫైల్స్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ యాక్టివేషన్ ఫైల్కి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. సో అది F11 ఫీచర్స్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ యొక్క మీనింగ్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ అండి. సో మనకి ఎలా ఫీచర్స్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి ఇక్కడ అకౌంటింగ్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇన్వెంటరీ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటుంది, ట్యాక్స్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటుంది. కొన్ని ఆన్లైన్ యాక్సెస్ చేసుకున్నప్పుడు దానికి రిలేటెడ్ ఆప్షన్స్ ఏదైనా యాక్టివేట్ చేసుకోవాలన్నా డీయాక్టివేట్ చేసుకోవాలన్నా ఇక్కడ ఆన్లైన్ యాక్సెస్ అనే హెడ్డింగ్లో ఫీచర్స్లోకి వెళ్ళి మన ఆప్షన్స్ చూడాలి. నెక్స్ట్ పేరోల్ రిలేటెడ్గా ఉంటుంది. ఇవి కాకుండా అకౌంటింగ్ ఫీచర్స్ రిలేటెడ్గా మన ఇన్పుట్ ఎంటర్ చేయడానికి లేదా అవుట్పుట్ చూడడానికి కావాల్సినటువంటి అదర్ ఆప్షన్స్ ఏదైనా కావాలంటే ఇది అదర్స్కి వెళ్తామండి. సో F11 ఫీచర్స్ మొత్తం మనకి ఎన్ని హెడ్డింగ్స్ ఉంటాయండి, అకౌంటింగ్ ఒకటి ఉంటుంది, ఇన్వెంటరీకి ఒకటి ఉంటుంది, ట్యాక్సేషన్ ఒకటి ఉంటుంది, అదర్ ఆన్లైన్ యాక్సెస్ ఒకటి ఉంటుంది, పేరోల్ ఒకటి ఉంటుంది,
అదర్స్ అని ఉంటుంది. ఇందులో ప్రతి ఆప్షన్స్ కూడా ఏ పర్పస్కి యూస్ చేస్తాం అనేటటువంటిది కమింగ్ టాపిక్స్లో వచ్చినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ ఆప్షన్స్ యాక్టివేషన్ పర్పస్ ఏంటి, డియాక్టివేషన్ పర్పస్ ఏంటి అనేది మనం డిస్కషన్ చేద్దామండి. దట్ ఈస్ F11 ఫీచర్స్. సో నెక్స్ట్ F12 కాన్ఫిగరేషన్ అండి. సో ఇక్కడ చూసారనుకోండి, దిస్ కాన్ఫిగరేషన్ యాక్టివేటెడ్ ఆన్ డియాక్టివేటెడ్ ఎఫెక్ట్ ఆల్ ఫైల్స్ అండి. యాక్టివేటెడ్ అండ్ కాదండి, మనం ఆల్ తీసేసుకుంటాము. క్రియేట్ చేసాము ఎఫెక్ట్ ఆల్ ఫైల్స్ అండి. సో మనం ఒక కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి దాని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అండి. సో టాలీలో మనం క్రియేట్ చేసిన ప్రతి ఫైల్ కూడా మనకి సెలెక్ట్ కంపెనీలో వెళ్ళి లిస్ట్లో కనబడుతుందండి. సో ఆ సెలెక్ట్ కంపెనీలో ఉన్నటువంటి అన్ని ఫైల్స్కి అన్ని ఫైల్స్ దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాము, క్రియేట్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ ఆఫ్ టాలీ స్క్రీన్లో మనకి ఆ ఫైల్ యాక్టివేషన్లో ఉంది, అందులో మనం వర్క్ చేస్తూ ఉన్నాము. సో మనకి ఏదైనా ఒక స్క్రీన్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నాం, లేదా ఆల్రెడీ ఎక్స్ట్రా ఉన్నటువంటి స్క్రీన్ డియాక్టివేట్ చేయాలనుకుంటున్నాం అండి. అలాంటి సిచ్యువేషన్లో మనం F12 కాన్ఫిగరేషన్ను ప్రెస్ చేసి కొన్ని ఆప్షన్స్ యాక్టివేషన్ చేస్తే స్క్రీన్ అదర్ ఆప్షన్స్ హైలైట్ అవుతుంది. డియాక్టివేట్ చేసాము అంటే ఆప్షన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఏం నీడ్ ఉందో ఆ నీడ్ని రిలేటెడ్గా ఆప్షన్స్ ఎస్ఆర్లో పెట్టుకొని మనం మెయింటైన్ చేస్తామండి. సో బట్ ఇక్కడ F12 కాన్ఫిగరేషన్లో ఇంకొక రీజన్ ఏంటి అంటే, సో మనకి స్క్రీన్ వైజ్ ఆప్షన్స్ అనేది మారిపోతుందండి. ప్రీవియస్ వెర్షన్స్లో అయితే మనకి F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్స్ గేట్ వే టాలీ స్క్రీన్లో నుంచి ఆన్ చేసి మనం యాక్టివేషన్ డియాక్టివేషన్ చేసుకునే వాళ్ళము. బట్ టాలీ ప్రైమ్లో వచ్చేసి F12 కాన్ఫిగరేషన్లో స్టాండర్డ్ ఆప్షన్స్ అనేది ఉండదండి. మన స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఓపెన్ చేశారు అనుకోండి, టాలీ ఆన్లో ఉంది కదండి. ఇది మనకి ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ లెక్చర్కి వెళ్ళాము అనుకోండి, ఇక్కడ నుంచి F12 ఆప్షన్స్ మన కాన్ఫిగరేషన్ సెట్ చేస్తే ఆటోమేటిక్ కొన్ని ఆప్షన్స్ అనేది వచ్చేస్తుందండి. అదే విధంగా ఎగ్జాంపుల్, సో ఇక్కడ బయట వచ్చేసి వచ్చరికి వెళ్ళేసి ఇక్కడ నుంచి నేను F12 ఆన్ చేశాను అనుకోండి, ఆప్షన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే స్క్రీన్ బట్టి ఆటోమేటిక్గా ఆప్షన్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. F12 కాన్ఫిగరేషన్లో మనం ఏదైనా ఆప్షన్స్ ఇచ్చిన F12 నుంచి మనకి ఓపెన్ అవ్వదండి. వర్క్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాతే మనకి అది హైలైట్ అవుతుంది. అది హైలైట్ అయిన తర్వాత దాన్ని మనం యాక్టివేషన్ డియాక్టివేషన్ అనేది మనం చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి గెట్ వ్యాప్టాల నుంచి హైలైట్ అవ్వదు. సో కాబట్టి F12లో స్క్రీన్ ఆప్షన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ ఎగ్జాంపుల్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ F12 ఆన్ చేశాను అనుకోండి, చేంజ్ చేయించండి ఆప్షన్స్. అంటే స్టాండర్డ్గా ఉండదండి. స్క్రీన్కి రిలేటెడ్గా F12 కాన్ఫిగరేషన్స్లో మనకి ఆప్షన్స్ ఉంటుంది. ఆ స్క్రీన్లో ఏదైనా మనకి చేంజెస్ చేసుకోవాలి అంటే, ఐ మీన్ యాక్టివేషన్ డియాక్టివేషన్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని ఆప్షన్స్ కనిపించాలి, కొన్ని స్క్రీన్స్ ఉండాలి, కొన్ని స్క్రీన్స్ వద్దు అనుకుంటే మనం ఆ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత F12 ఆన్ చేసి ఎస్ఆర్ను పెట్టుకున్నాము అంటే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా ఆప్షన్స్ చేంజ్ చేసిన తర్వాత మన యొక్క ఫైల్లో ఈ యొక్క ఫైల్కే కాకుండా ఈ ఫైల్కి సంబంధించినటువంటి వర్క్ చేసేటటువంటి టాలీ ఆపరేటర్ ఏమేమైతే చేంజెస్ చేశాడో ఈ ఫైల్లోకి వెళ్ళి F12 కాన్ఫిగరేషన్స్లో ఆ చేంజెస్ ఎఫెక్ట్ అన్నీ కూడా యాక్టివేషన్ ఫైల్తో పాటు మనకి అన్ని ఫైల్స్కి ఉంటుందండి. అన్ని ఫైల్స్కి ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అని చూడండి, F11 ఆన్ చేస్తాం అనుకోండి, ఈ స్టాండర్డ్ ఆప్షన్స్ అండి. మీరు ఎక్కడ ఏ స్క్రీన్లోకి వెళ్ళి F12 ఆన్ చేసినా కూడా ఆప్షన్ స్టాండర్డ్గా ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ ఏదైనా ఎస్ఆర్ నో పెట్టుకోవడం ఉపయోగం ఏంటి అంటే, ఓన్లీ ఇక్కడ యాక్టివేషన్ ఉన్నటువంటి ఫైల్కి మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్స్. నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను, చూసారు అంటే. నేను F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటని ఇక్కడ ఇచ్చాను. F11 ఫీచర్స్ అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేసి ఇచ్చాము. అదేవిధంగా స్క్రీన్ షాట్ ఏ విధంగా ఉందని అనిపిస్తున్నాము. F12 కాన్ఫిగరేషన్ అంటే ఏంటని చెప్పాను. F12 కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ చెప్పాను. అప్లై టు స్పెసిఫిక్ స్క్రీన్ రిపోర్ట్ ఆర్ ద అప్లికేషన్ డిపెండింగ్ ఆన్ వేర్ యు ఓపెన్ F12. మీరు ఏ స్క్రీన్లో ఉన్నారో, ఏ రిపోర్ట్స్లో ఉన్నారో, ఏ అప్లికేషన్లో ఉంటే అక్కడి నుంచి F12 ఆన్ చేసి ఆ స్క్రీన్ రిలేటెడ్గా ఈ స్క్రీన్లో ఆప్షన్స్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. ఇంతకుముందు మీకు చూపించినట్లు చేంజ్ అయిపోతుంది. సో ఇందులో మనం F12 అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీరు ఈ కమింగ్ క్లాసెస్లో మీరు చూడడానికి జస్ట్ స్క్రీన్ నిదానంగా అబ్జర్వ్ చేయండి. వీడియో చూసేటప్పుడు కూడా ఈ స్క్రీన్ అక్కడ పాస్ చేసి చెక్ చేసుకోండి. అదేవిధంగా F12 కాన్ఫిగరేషన్ చూడండి, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటని తెలుస్తుంది. సో టాలీ మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే F11 ఫీచర్స్
అండ్ F12 కాన్ఫిగరేషన్ పైన డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి, ఏ ఆప్షన్ నో పెట్టుకోవాలి, ఏ ఆప్షన్ వేసి పెట్టి ఏ ఆప్షన్ నో పెట్టి ఏం చేంజెస్ జరుగుతుంది అనేది చాప్టర్ వైజ్ మనం కమింగ్లో డిస్కస్ చేస్తాము. డిస్కస్ చేసేటప్పుడు ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అబ్జర్వ్ చేయండి. మీకు F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్స్ మీకు పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అంటే నేను మీ యొక్క వాట్సాప్ నెంబర్ నాకు వాట్సాప్ నాకు మెసేజ్ చేశారు అంటే ఈ పీడిఎఫ్ నేను మీకు పంపిస్తానండి. మీరు దాన్ని చెక్ చేసుకోండి. బట్ వీలైతే మీ బుక్లో కూడా దాన్ని రికార్డ్ చేసుకోండి. దాని తర్వాత క్లాసెస్ మనం డిస్కస్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఓకే, సో ఈ క్లాస్లో మనము వచ్చేసి F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్స్ గురించి డిస్కస్ చేసామండి. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్లాసు. సో గుర్తుపెట్టుకోండి. సో మీకు F11 F12 కాన్ఫిగరేషన్ క్లాస్ ఈరోజు క్లోజ్ అయింది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా చెప్తానండి. ఓకే, సో ఇక్కడితో మనకి ఆల్మోస్ట్ థియరీ క్లాస్ కంప్లీట్ అయ్యింది. కమింగ్ క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చూడండి, నేర్చుకోండి. సో రేపు నెక్స్ట్ కమింగ్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే హౌ టు క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్. టాలీలో ఒక లెడ్జర్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి అనేటువంటి క్లాస్ గురించి డిస్కస్ చేస్తామని మిస్ అవ్వద్దని కమింగ్ క్లాస్ అనేది ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు నచ్చింది అంటే శంకర్ టాలీ అకాడమీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ.